నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయాన్ని ఆదివారం సందర్శించేందుకు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్లను పోలీసులు కండలేరు ముఖద్వారం వద్ద అడ్డుకున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగం ప్రజల ప్రయోజనాల కోసం సీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించే విషయంలో చంద్రబాబు సర్కార్ మెడలు వంచేందుకు తాము ఎందాకైనా పోరాడతామని, కాల్చి చంపినా, లాఠీ చార్జీలు జరిపినా, అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేదే లేదని, చంద్రబాబు పాపాలు రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయని ధ్వజమెత్తారు. పోలీసులకు కాకాని మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కండలేరు ముఖద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాటకం బయటపడిందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో అక్కడి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో రాష్ట్ర రైతాంగానికి ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పారు. అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ద్రోహం చేస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడారని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో శ్రీశైలం నుంచి నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44,000 క్యూసెక్లను తీసుకొచ్చే అవకాశం ఏర్పడిందని వివరించారు. దీని ద్వారా సోమశిల ప్రాజెక్టుకు సాగునీరు సమృద్ధిగా అందిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నోటుకు ఓటు కేసులో చంద్రబాబు జుట్టు తెలంగాణ చేతిలో ఉండడంతో వారు చేసే దౌర్జన్యాలను ఆపే ధైర్యం ఆల్లో లోపించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించిన నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ప్రాంత సాగు తాగునీటి అవసరాల నిమిత్తం రోజు 3 టీఎంసీలను తీసుకునే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. దీనికి గాను నిధులను కేటాయించి పనులను ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే వీటిని చంద్రబాబు అర్ధాంతరంగా ఆపేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవమా కాదనే అంశాన్ని ఆయన తెలియజేయాలని డిమాండ్ చేశారు. అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది. అయితే మాకున్నటువంటి అనుమానాలు, ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు, వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్లనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకుని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈరోజు మేమందరం మాట్లాడేది ఏమిటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడో, రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని చెప్పి జరిగిందని చెప్పి ఇంక ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి. అయితే మేమడిగేది, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రైతులందరికీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మాకు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి నేపథ్యంలో మేము నిన్న సోమశిల జలాశయాలను సందర్శించాలనుకున్నాం. ఈరోజు కండలేరు జలాశయానికి రావాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్లి చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావడం లేదు. పోలీసుల్ని దారి పొడిగీత టెర్రరిస్టుల్ని పెట్టినట్టు, టెర్రరిస్టుల్ని ఫిల్టర్ చేసినట్టు, సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా జల్లెడ పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర పోయి వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపు వీటి గతి ఏంటి, ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే అది రైతుల్లోకి పోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని చీకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు. రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు, మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం